ఇక మొదలెడదామా? DOS లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని విక్టిమ్స్ ని బ్లాక్ చేసేసారంట. అండ్ వీళ్ళు క్యాష్ తీసుకున్న స్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదంట. వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతా. డేంజరస్ UK వీసా COS ఫ్రాడ్ అనే గ్లోబల్ ఎపిడమిక్ లో ఇది ఒక పార్ట్. ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. రోజు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా అని వాళ్ళని మా సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతున్నాం. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని ఈజీగా ఒక వెపన్ లాగా వాడుకుంటున్నారు. కెమెరా ముందు యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ లాస్ వేరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వార్నింగ్ నెంబర్ 1 వచ్చేసి ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీకు జాబ్ ఇప్పించలేడు. ఈ విషయం మాకు తెలియలేదే. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివనే పదానికి అర్థం ఉండదు కదండి. దొడ్డిదారు ఎందుకు వెళ్తాను? ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలేసిందంట. నేను ఏడిశాను కాబట్టి వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేశారు అంతే. నేను ఏడిశాను కాబట్టి వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేశారు అంతే. ఇంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరందరూ బాగుండాలి కోరుకుంటున్నా. మేడం మేడం ఎలా పిలవాలి, ఏం పేరు? బట్ నేను మాత్రం ఇప్పుడు అందరూ బాగుండే పని ఒకటి చేస్తున్నా. ఏంటది? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎందుకవి? ఎవ్వరు నాలా బలవ్వకూడదు. ఏదో చేద్దాం. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నీకు చెప్పిన అర్థం కాదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. జరిగితే జరిగింది కానీ ఆ పెనం మీద కూర్చున్న పాములాగా ఏంటా ఊగిసలాట? మీద కూర్చున్న పాములా ఊగితేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. అమ్మా, నువ్వు బుకాయించినంత మాత్రం వాస్తవాలు అవాస్తవాలు కావు. వాళ్ళు ఎటువంటి స్కామ్ గురయ్యారు? ఎవరు? హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా ఇవాళ? బిగ్గెస్ట్ స్కామ్. నాకు తెలిసి యూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి నందూస్ వరల్డ్ ఛానల్ గురించి తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా నువ్వా? అదేంట్రా, ఎవరో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకుంటున్నాను. నువ్వు వచ్చే ముఖ్యంగా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలియకుండా ఉండే సమస్య లేదు. అంత ఫేమస్. ఇన్ఫ్లుయెన్సర్ నందు ఆమె భర్త కిరణ్ లండన్ లో స్కిల్డ్ వర్కర్ వీసా కింద లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఏంటి 50 మంది నిరుద్యోగుల నుండి ఒక్కొక్కరి దగ్గర ఏకంగా 20 లక్షలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేశారు. వీళ్ళేంటంటే జాబులు ఇప్పిస్తామని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ అక్కడ స్టడీస్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మనీ వసూలు చేసి 20 lakhs 30 lakhs బేస్డ్ ఆన్ ద లొకేషన్. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయక. సో ఇదైతే జరిగింది. వీళ్ళు ఒక కన్సల్టెన్సీస్ కొన్ని కంపెనీస్ పెట్టారు, కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టారు. సో ఇట్లా ఇచ్చారు. 18 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. ఈ COS లోనే ఇచ్చారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ నేను ఎందుకు అనవసరం, నేను వెళ్ళిపోతాను. పోతే పోరా.